రాజోల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి రాజోల్ నియోజకవర్గం నుంచి నలుమూలలా కూడా మరి ప్రతి గ్రామం నుంచి కూడా ఉవ్వెత్తున మరి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మెగా డిఎస్సి, దగా డిఎస్సి అనే విద్యార్థుల పట్ల మరి చేస్తున్న ఒక ఈ నిరసన కార్యక్రమానికి మరి కొన్ని మీడియాలో చెప్తున్నారు, మరి అంటే మాకు ఉద్యోగాలు వచ్చాయి కావాలని అల్లరి చేస్తున్నారని చెప్పేసి తప్పుడు మాటలు పలికిస్తున్నారు. ఇంకేంటంటే ఉద్యోగాలు అందరికీ వస్తే, న్యాయబద్ధమైన ఉద్యోగాలు వస్తే మేము ఈ రోజు రోడ్డెక్కాల్సిన అవసరం ఏముందండి? ఈ కూటమి ప్రభుత్వం మీద మేము నిరసన తెలపాల్సిన అవసరం ఏముంది? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు రిజైన్ చేయమని అడగవలసిన అవసరం ఏముంది? ఈ అవసరం లేదు కదండి. ఈరోజు నిజంగా న్యాయం జరుగుంటే మేమెవరూ కూడా రోడ్డు ఎక్కవలసిన అవసరం లేదు. మా పిల్లలు ఎవరు డిఎస్సిలో క్వాలిఫై అయ్యి ఇబ్బంది పడుతున్న పరిస్థితి లేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కానీ అన్ని పార్టీల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారి పిల్లలు చదువుకుంటున్నారు. వారి మెరిట్ ఉండి కూడా మరి ఉద్యోగం రాలేదని వారి రోడ్డుని పడిన పరిస్థితి వచ్చింది కాబట్టి వారి గంటగా నిలిచి 3 రోజులు నిరాహార దీక్షలు చేశాం. అలాగే 4వ రోజుని మరి ఉవ్వెత్తున బైక్ ర్యాలీ చేయడం జరిగింది. మరి ఈ ర్యాలీ చేసి ప్రజలకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో చేస్తున్నాక ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక తనయుడు, మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ రోజు వరకు కూడా నోరు మెదపకుండా మరి ఇంతమంది ఉద్యమం చేస్తున్నా సరే అయ్యో అన్యాయం జరిగిందా ఏంటి అని కనీసం అధికారుల దగ్గర కూడా చర్చించే పరిస్థితి లేదు. కానీ అందుకని ఈ రోజున మేము ఖచ్చితంగా ఈ ఉద్యమాలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ టైంలో పిలిపించినా కూడా మరి రాజోల్ నియోజకవర్గాన్ని నుంచి మరి ఉవ్వెత్తున అందరం కలిసి ఒకే మాట మీద, ఒకే బాట మీద ఉండి మరి కార్యక్రమాలు జయప్రదం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ మరి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మరి దిశ చట్టం ఏమైపోయింది? చట్టం మహిళల పట్ల భద్రత కల్పించే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ చట్టాన్ని తుంగలోకి తొక్కి ఈ రోజున చట్టం లేదు. చిన్న పిల్లల కానీ ముసలి వాళ్ళ వరకు కూడా మహిళలకి భద్రత లేదు. వారు అఘాయిత్యాలు చేసే పరిస్థితి కనపడుతుందంటే ఈ రోజుని మరి అదే దిశా చట్టం ఉండుంటే ఎంత న్యాయం జరిగేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ దిశా చట్టాన్ని ఎందుకు తుంగలో తొక్కారు? ఇప్పుడైనా మేల్కొని మహిళల పట్ల న్యాయం జరిగేలాగా మరి చెయ్యాలని, వారికి అన్యాయం జరగకుండా చూడాలని మిమ్మల్ని అందరినీ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పి సెలవు తీసుకుంటాను.